చిన్నశంకరంపేట మండలంలో గత 4 రోజుల నుండి దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయ సమీపంలో దేవి శరణ్ నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద నేడు 4వ రోజు శ్రీ లలితాదేవి అవతారంలో అమ్మవారు దర్శనం ఇచ్చారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి వద్ద కుంకుమ పూజలు నిర్వహించి ఒడిబియ్యం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పూజారి ప్రసాద్ మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం దేవి శరణ్ నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు జరుగుతుందని 9 రోజులు అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనం ఇవ్వడం జరుగుతుందని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చివరి రోజు హోమం అన్నదాన కార్యక్రమం సామూహిక కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దేవి శరణ్ నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏ వారు చేసినా ఎక్కడ కూడా పుణ్యాలు లేదు. చెప్పబడుతున్నది ఆచమనీయం సమర్పయామి. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో నంది ప్రచోదయాత్. ఓం శ్రీదేవాభ్యో నమః కులదేవాభ్యో నమః బ్రాహ్మణేభ్యో నమః సర్వేభ్యో భక్తమహాగుణేభ్యో నమో నమః. ఓం శ్రీ లక్ష్మీ కమలాసన పాలనాదేవిదాక్షరం గుణసుందో పరమాత్మో మాతరం గుణాతో ప్రజహుమరారే కరుణ గుంపు వేణమాతరంగణం గుణాధిపతిరాజరాజన భగవంతుడే భూతరావితాశదాః లంచ్ కూడా ఇప్పుడే చేసి మా పేరు చెప్పుకొని సర్వ కార్యేషు సర్వదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమో. దేవి ఐశ్వర్యమిచ్చి కాపాడవమ్మ ఓయమ్మ తల్లి పార్వతీ దేవి కైలాసపురమదిగో శ్రీ పార్వతీ దేవి దిగోన కాపాడినట్లు కాశీ విశ్వేశ్వరుడు కైలాసపురమదిగో శ్రీ పార్వతీ దేవి దిగో. గౌరీ గణాధిపతయే నమో నమః. మహానైవేద్యం నివేదయామి. రెండు కర్పూరం బిల్లులు చూసుకోండి. ఆమె అది శ్రీమాత్రే నమః. ఈరోజు చిన్నశంకరంపేట పట్టణంలో హనుమాన్ దేవాలయం నుండి ప్రాతకాలం నుండి కూడా ఎన్నో సంవత్సరాలుగా నవరాత్రోత్సవాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు బాలత్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ, లలితాదేవి, మహాగౌరి, శ్రీగౌరి, సరస్వతీదేవి, దుర్గాదేవి, మహిషాసురమర్దిని ఇలా 9 రూపాలలో కూడా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. ఈ నవరాత్రుల్లో కూడా అనేకమైనటువంటి భక్తులు ఇక్కడ ఆలయానికి అమ్మవారి దగ్గరకు విచ్చేసి కుంకుమార్చన పూజలో పాల్గొని ఓడిబియ్యాలు సమర్పించుకొని అన్ని విధాలుగా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికి కూడా పాత్రులవుతారు. అదేవిధముగా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క దేవాలయానికి మండపానికి విచ్చేసి అమ్మవారి యొక్క అనుగ్రహానికి కూడా అందరూ పాత్రలు కావాలని కోరుచున్నారు.